గత ప్రభుత్వం భగవద్గీత కోసం ఏకంగా 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. భగవద్గీత కోసమే కదా ఖర్చు పెట్టింది. మరింకే హిందువులందరూ చక్కగా తీసుకోవచ్చు కదా, ఆ భగవద్గీతను చదివి జ్ఞానాన్ని పొందొచ్చు కదా, జీవిత సత్యం తెలుసుకోవచ్చు కదా అని అనుకుంటున్నారేమో. కానీ అసలు విషయం ఏమిటంటే 26 పేజీలు ఉన్నటువంటి భగవద్గీత పుస్తకాలను తయారు చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇందులో 2 పేజీలు ముందు మాట అని బోమన కరుణాకర్ రెడ్డి ఆ పుస్తకం గురించి వివరించారు. ఇంకా మిగిలింది 24 పేజీలు మాత్రమే. 24 పేజీల్లో భగవద్గీత గురించి ఏమి వివరిస్తారు? 18 అధ్యాయాలు భగవద్గీతలో ఉంటాయి, 700 శ్లోకాలు ఉంటాయి, సుమారు 958 పేజీలు ఉంటే తప్ప కృష్ణ భగవానుడు అర్జునుడికి చేసిన హితబోధ, జీవిత సత్యం పూర్తవ్వదు. 24 పేజీల్లో భగవద్గీత ఎలా ప్రింట్ చేశారు అనేది పెద్ద ప్రశ్న. దీనిపై ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ ఇది అసలు భగవద్గీతే కాదని, దానిలో ఏమీ లేదని అన్నారు. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకు. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. వెంటనే వైసీపీ నేతలంతా బిఆర్ నాయుడుపై ప్రచారం మొదలుపెట్టారు. భగవద్గీతలో ఏమీ లేదని, భగవద్గీతను అవహేళన చేశాడని టీటీడీ చైర్మన్పై విరుచుకుపడుతున్నారు. భగవద్గీతను అపహాస్యం చేశారని ఆరోపిస్తున్నారు. అసలు భగవద్గీతని 26 పేజీల్లో ముద్రించడమే పెద్ద పొరపాటు. అందులో 2 పేజీలు ముందు మాట అని వివరించడం ఇంకా పొరపాటు. పైగా దానిలో భగవద్గీత శ్లోకాలు ఎక్కడ ఉన్నాయి, ఏ అధ్యాయంలో చదువుకోవచ్చు అనే దాని గురించి ఒక ఇండెక్స్ లాగా తయారు చేసిన పుస్తకం అది. ఈ పుస్తకం ధర 100 రూపాయలట. దీనికోసం ఏకంగా 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సుమారు 50 లక్షల పుస్తకాలు ముద్రించారు. కొన్ని పంచిపెట్టగా ఇంకా 32 లక్షల పుస్తకాలు టీటీడీ గోడౌన్లోనే ఉన్నాయి. ప్రజాధనాన్ని వృధా చేస్తే చేశారు. కనీసం భగవద్గీతని సక్రమంగా ముద్రించి హిందువులకు పంచిపెట్టినట్లయితే సంతోషపడేవారు.